పుష్ప 2 సినిమా హిట్ ఏమో గానీ అల్లు అర్జున్‌ని పూర్తిగా కార్నర్ చేసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో రేవతి అనే మహిళ మృతి చెందడానికి కారణం అల్లు అర్జునే అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు పర్మిషన్ లేకుండా థియేటర్‌కు వచ్చినందుకు, థియేటర్‌లో సినిమా చూస్తున్న టైంలో మహిళ మృతి చెందిందని తెలిసినా వెళ్ళకపోవడం లాంటి తప్పులు అల్లు అర్జున్ సైడ్ నుంచి ఉన్నాయి. వీటిని ఎంత కవర్ చేయాలని చూస్తున్నా కూడా అది కుదరట్లేదు. మళ్ళీ అసెంబ్లీలో రేవంత్ గారు మాట్లాడిన తీరుకి ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చిక్కుల్లో పడ్డాడు అల్లు అర్జున్. అందుకే మరోసారి అతన్ని విచారణకు పిలిచి పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు విచారణ నిర్వహించారు. అయితే ఈ ఇష్యూపై అల్లు అర్జున్ ని నెటిజన్లు కూడా ఏకిపారేస్తున్నారు. ఒక రాత్రి జైల్లో ఉండొచ్చిన అల్లు అర్జున్ తెల్లారి ఇంట్లో ఐకాన్ స్టార్ అనే టీషర్ట్ తో తానేదో గొప్ప పని చేసి వచ్చాడన్నట్టు బిల్డప్ ఇస్తూ తిరిగాడు. తనకి సపోర్ట్ గా నిలబడుతూ వచ్చిన పరిశ్రమ వ్యక్తుల్ని పలకరిస్తూ చాలా హ్యాపీగా కనిపించాడు. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ ఫేస్ లో బాధ కనిపించట్లేదని నెటిజన్లు అంటున్నారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళెప్పుడు వారి ఫ్యాన్స్ ని ఇలా ఇబ్బంది పెట్టలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ అతి తగ్గించుకుంటేనే మంచిదని, లేకపోతే ఇలాంటివి రిపీట్ అవుతాయని అంటున్నారు. రేవతి కేసు విషయంలో మొదట అల్లు అర్జున్ మీద సింపతి ఏర్పడినా, థియేటర్ బయట రేవతి మృతి చెందిన వార్త తెలిసినా తాను థియేటర్లో సినిమా పూర్తయ్యేదాకా ఉంటా అని అల్లు అర్జున్ చెప్పడం మాత్రం చాలా తప్పు. ఏది ఏమైనా ఇకనైనా అల్లు అర్జున్ తల పొగరు తగ్గించుకొని మంచిగా ఉంటే సరిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.